అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని కోహెడాలో అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీ వీరప్ప స్వామి బ్రహ్మరాంబికాదేవి అక్క మహంకాళి బోనాల జాతర ఆదివారం నాడు ఎంతో కన్నుల పండుగగా జరిగాయి. ఇందులో భాగంగా ఆదివారం నాడు డోలు డప్పు వాయిద్యాలతో కాలనీ పురవీధుల్లో ఊరేగిస్తూ బీరప్ప ఆలయం వరకు మహిళలు విచ్చేసి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ బండారు శ్రీశైలం కురుమ మాట్లాడుతూ గత కొన్ని శతాబ్దాల నుండి వంశపారంపర్యంగా ఈ జాతరను కొనసాగిస్తున్నామని అన్నారు. అందరూ బాగుండాలి, వర్షాలు సకాలంలో కురవాలి, అంటురోగాలు తొలగిపోవాలనే ఉద్దేశంతో ఈ బోనాలు సమర్పించడం జరుగుతుందని తెలిపారు. ఆదివారం నాడు బోనాలు ఊరేగించడం జరిగిందని, సోమవారం నాడు పలహారం బండి ఆలయం వరకు ఊరేగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మిగతా కమిటీ సభ్యులు, వైస్ చైర్మన్ దాసూరి శ్రీనివాస్ కుర్మ, జనరల్ సెక్రటరీ సిద్దాల బాలకృష్ణ కుర్మ, సహాయ కార్యదర్శి పోచుగారి రంగయ్య కుర్మ, కార్యదర్శి ఇమిడి విజయ కుర్మ, కోశాధికారి దార్ల శ్రీశైలం కుర్మ, కార్యదర్శి రాఘవేంద్ర కుర్మ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బండారు శ్రీశైలం కుర్మ, శ్రీ 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 వీరప్ప స్వామి దేవస్థానం కోహెడా చైర్మన్ని. ఈరోజు కోహెడా గ్రామంలో శ్రీ అక్క మహంకాళి బోనాలు జాతర జరుగుతున్నది. ఇక్కడ ఏంటంటే ఈ ఊర్లో దాదాపు 250 నుంచి 300 ఉన్నటువంటి కుర్మ గొల్ల గడప ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా విశిష్టతగా ఈ పండుగ చేస్తారు. అన్ని ఊర్ల నుంచి ఇక్కడ వచ్చేసి స్వామివారిని, శ్రీ వీరప్ప స్వామిని, అలాగే కమరాది దేవి, మహంకాళి దేవిని దర్శించుకొని వారి మొక్కులను చెల్లించుకుంటారు. ఇక్కడ కుల మత భేదాలు ఎలాంటి లేకుండా అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకొని పూజలు చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఈ కోహెడా గ్రామంలో ఏంటంటే దాదాపు 12-13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఎక్కడైతే మనకు సికింద్రాబాద్లో మహంకాళి అమ్మవారి బోనాలు జరుగుతాయో అదే రోజు ఇక్కడ కూడా మనకు బోనాలు జరుగుతాయి. చాలా విశిష్టంగా, చాలా ఘనంగా జరుగుతాయి ఈ బోనాలు అనేది. ఈ బోనాలు కూడా ప్రతి కుటుంబం నుంచి బయలుదేరి ఈ ఊరి నడిబొడ్డున బంగారు మైసమ్మ గుడికి చేరుకొని అక్కడి నుంచి వీరప్ప గుడికి చేరుకుంటాయి. ఈ చేరుకునే క్రమంలో ఏంటంటే ఒగ్గు కళా సంస్కృతితోటి, డోలు దెబ్బతోటి, అలాగే ఒగ్గు అలుగులు కట్టుకొని చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇది ఏంటంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఇది ఈ విశిష్టత ఏంటంటే మనకు మా కులదైవం వచ్చేసి వీరప్ప స్వామి, కమరాది దేవి. ఆ వీరప్ప స్వామికి అక్కైనటువంటి మహంకాళి ఈ బోనాలు అనేది మేము విశిష్టంగా జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా మహంకాళి దేవికి మేము బోనాన్ని సమర్పించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటాము. ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు ఏంటది? ఈ రోజు ఏంటంటే మనకు ఈ మహంకాళి బోనాలు అనేది ఈ రోజు మాత్రమే జరుగుతుంది. ఈ రోజు జరిగిన తర్వాత మరుసటి రోజు అనగా రేపు సోమవారం రోజున కూడా మేమేం చేస్తామంటే అమ్మవారిని ఎక్కడైతే బంగారు మైసమ్మ గుడి నుంచి వీరప్ప స్వామి దేవస్థానం వరకు అమ్మవారిని పలహారం బండిగా ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి అక్కడ వీరప్ప గుడి వరకు తీసుకెళ్తాము. ఇది ఈరోజు బోనాలు జరుగుతాయి. మరుసటి రోజు పలహార బండి మేము జాతర రోడ్ షో జరుగుతుంది. ఇది దాదాపు ముత్తాతల నుంచి జరుగుతున్నటువంటి వీరప్ప స్వామి పండుగలో భాగంగా ఈ అక్క మహంకాళి బోనాలు కూడా తరతరాలుగా వస్తున్నటువంటి ఇది మాకు ఒక ఆచారం. ఇది అక్క మహంకాళి బోనాలకు విచ్చేస్తున్నటువంటి ప్రతి గ్రామం నుంచి, వివిధ కులాల నుంచి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, వారి యొక్క ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషం ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.